భోజనం తిని 25 మంది విద్యార్థులకు తీవ్ర అస్తవ్యస్తత గురికావడంతో ఆసుపత్రి పాలైన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆసుపత్రిలో విద్యార్థులను ఎమ్మెల్యే నాని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ వైద్య సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఉడకని భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. దీంతో పాటు బెల్లం పొంగల్లో పురుగులు ఉండటంతో అది తిన్న విద్యార్థులు తీవ్ర అస్తవ్యస్తకు గురై సుమారు 25 మంది చంద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరారు. సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు వైద్య సేవలను అందించారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. జరిగిన విషయం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉడకని అన్నం తినడం వల్లనే ఇలా జరిగిందని, తమకు ఇబ్బందిగా ఉందని చిన్నారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులందరినీ ఎమ్మెల్యే పరామర్శించి ఆరోగ్య సిబ్బందిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్పై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యార్థుల వద్ద స్టేట్మెంట్ రికార్డులు చేసుకోవాలని తహసీల్దార్ని ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం చూసుంటారు. మేము ఈరోజు జూనియర్ కాలేజీలో డొక్కా సీతారామ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన తర్వాత ఆనుకున్నటువంటి కళాశాల ఆనుకున్నట్టు స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిన్నటువంటి దాంట్లో కొంచెం బియ్యం ఉడకని దానివల్ల స్టమక్ పెయిన్ అవ్వటం జరిగింది. దాంట్లో కూడా విద్యార్థులందరూ తెలిసి వెళ్ళి చూసాం. ఈ లోపల డిఎంహెచ్ఓ గారు, ఎంఈఓ గారు, స్థానిక డాక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ అందరూ వచ్చి రెస్పాండ్ అయ్యి అందరూ కూడా దీనికి సంబంధించినవన్నీ కూడా చూడటం జరిగింది. డిఎంహెచ్ఓ గారు లీవ్ అయిన ఉన్నందున ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ గారు కూడా రావడం జరిగింది. అక్కడ ఒక డాక్టర్ని ఇక్కడ డాక్టర్ని పెట్టి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికైతే ఎటువంటి ఇది లేదు. చిన్న స్టమక్ పెయిన్ అందరికీ, అది కూడా క్లియర్ అయిపోతుంది 1 అవర్లో. కానీ ఒకటే ఇక్కడ ఎంఈఓ గారికి ఒకటే విజ్ఞప్తి, ఒక ఎమ్మెల్యేగా, ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని కళాశాలలు ఉండొచ్చు, అన్ని స్కూల్స్లో ఉండొచ్చు, ఎవ్రీడే రైస్ కానీ ఇది కూరలు కానీ వండక ముందు ఒకసారి చూసేసి ఎవరైతే ఏ హెడ్ మాస్టర్ ఉండొచ్చు, ఏ టీచర్ ఉండొచ్చు సంతకం పెట్టించుకోండి. మళ్ళీ వండిన తర్వాత చెక్ చేసుకున్న ఒక సంతకం పెట్టుకోండి. అప్పుడు రెస్పాండ్గా అధికారి ఉంటారు, హెడ్ మాస్టర్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు. అది మీరు చంద్రగిరి నియోజకవర్గం నుంచి చేయండి. అది చేస్తే నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి, పైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకున్నంత అది కానీ వెళ్తే ఆటోమేటిక్గా రెస్పాండ్ మీరు ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి అది చేయాలని దేవుడి దయ వల్ల, కలియుగ వెంకటేశ్వర దయ వల్ల విద్యార్థులకి ఏం కాల చిన్న సమస్యతో పోయింది కాబట్టి ఫ్యూచర్లో అది రాకుండా కూడా చూసుకునే బాధ్యత మీరు చూసుకోవాలనేది ఎంఈఓ గారికి, అదేవిధంగా మీ ద్వారా కళాశాల ఉన్నటువంటి అధ్యాపకులందరూ కూడా విజ్ఞప్తి.